సీఎం జగన్ చేపట్టిన మీమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. కొత్తపేట, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం నియోజకవర్గాల మీదుగా జగన్ బస్సు యాత్ర సాగింది. దారి పొడవునా వేచి ఉన్న ప్రజానికానికి సీఎం అభివాదం చేసుకుంటూ బస్సు యాత్ర కొనసాగించారు. ఎక్కడా కూడా సీఎం జగన్ మాట్లాడలేదు. 18వ రోజైన ఈ రోజు ఎస్టీ రాజాపురం నుంచి బయలుదేరి రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట మీదుగా కాకినాడకు చేరుకుంటారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం 17వ రోజు బస్సు యాత్ర జనసంద్రంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా తేతల నుంచి తణుకు మీదుగా కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. రావులపాలెంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు ప్రజలు. కోనసీమ జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి జగన్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. జొన్నాడు మీదుగా పొట్టిలంక చేరుకుని భోజన విరామం తీసుకున్నారు జగన్. ఆ తర్వాత కడియపులంక, వేమగిరి మీదుగా రాజమండ్రి సిటీలోకి ప్రవేశించారు. రాజమండ్రిలో సీఎం జగన్ కు పూలతో ఘనస్వాగతం పలికారు ప్రజలు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు మహిళలు. బస్సు యాత్ర సాగుతున్న మార్గమంతా జనసంద్రంగా మారింది. జగన్ను చూసేందుకు తరలి వచ్చిన జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బస్సుపై నిలబడి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత మోరంపూడి జంక్షన్, తాటితోట జంక్షన్ మీదుగా చర్చి సెంటర్, దేవీ చౌక్ సెంటర్కు చేరుకుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అక్కడి నుంచి పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం నుంచి సీఎం జగన్ 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా యాత్ర సాగిస్తారు. రాత్రి గుడిచెర్ల క్రాస్ దగ్గర బస శిబిరానికి చేరుకుంటారు సీఎం.